నమస్తే, శుభోదయం. మన టీవీ సాఫ్ట్నెట్ కార్యక్రమానికి స్వాగతం. బంగారు తెలంగాణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రయాణిస్తున్న దారిలో ఈరోజు ఒక మైలురాయి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి, టెలివిజన్ మాధ్యమాన్ని ఉపయోగించి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో డిజిటల్ క్లాసెస్ ప్రారంభించే కార్యక్రమం ఈరోజు మన టీవీ స్టూడియోలో జరుగుతోంది. మన టీవీ గత 2 నెలలుగా అనేక కార్యక్రమాలను, డిజిటల్ మాధ్యమాన్ని, టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు ఎంత చేరువ కావాలో అనే ప్రయత్నంలో సఫలీకృతమైంది. అయితే టీఎస్ క్లాస్ ఈ కార్యక్రమాలని కూడా మన టీవీ ద్వారా ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 3,000కు పైగా స్కూళ్ళు, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యార్థులు ఈ కార్యక్రమాలని చూసే అవకాశం ఉంది. వారికి మన టీవీ ద్వారా ప్రభుత్వం చేస్తున్న విద్యా కార్యక్రమాలని మరింత చేరువ చేసే ప్రయత్నం ఇది. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ జి కిషన్ గారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ జిల్లా పరిషత్ రెసిడెన్షియల్ స్కూల్స్లో దాదాపుగా 60% స్కూల్స్లో 3,300 పైన స్కూల్స్లో ఈరోజు మన డిజిటల్ క్లాసెస్ మనం నిర్వహించుకుంటున్నాం. ఇది విద్యార్థులకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి, అదేవిధంగా టీచర్స్కి, అందరికీ కూడా ఈ టెక్నాలజీ అనేది వాళ్ళ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి గత 4 నెలలుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కడియం శ్రీహరి గారి ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మన గౌరవ ఐటీ శాఖ మాత్యులు, ఇండస్ట్రీ, కామర్స్, మైన్స్ అండ్ జియాలజీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా ఎన్ఆర్ఐ అఫైర్స్ మినిస్టర్ గారు, మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ విశిష్ట అతిథిగా ఉన్నారు. అదేవిధంగా స్కూల్స్కి బాగా ప్రోత్సాహం చేస్తూ, అదేవిధంగా జయేష్ రంజన్ గారు మాకు అన్ని రకాలుగా టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నారు. వారికి కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ గారు జనార్దన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి ప్రోద్బలం కూడా చాలా ఉంది, దీంట్లో వారు సహకరిస్తున్నారు. వారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా చైతన్యవంతంగా అన్ని రకాలుగా వారు ముందుకు తీసుకెళ్తున్నారు. వారు కూడా ఇక్కడ మన ఆధ్వర్యంలో ఉన్నారు, ఇక్కడ మన సమావేశంలో ఉన్నారు. ఈ లాంచింగ్ కార్యక్రమం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారి చేతుల మీదుగా నేను లాంచ్ చేయాల్సిందిగా కోరుతూ వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు. విద్యాశాఖలో ఈరోజు ఒక అతి ప్రాధాన్యమైన రోజు అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5,400 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గవర్నమెంట్ హై స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కలిపి దాదాపు 5,400 హై స్కూల్స్ ఉన్నాయి. ఆ 5,400 హై స్కూల్స్లలో ఈరోజు 3,352 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ను మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి కూడా జరగాలి. మానవ వనరుల అభివృద్ధి జరిగినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యను అందించడము ఒక వంతైతే, ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనేది రెండో విషయంగా వారు చెప్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశంలో, ప్రపంచంలో అందరితో పోటీ పడే విధంగా ప్రమాణాలు ఉండాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రమాణాలను పెంచడానికి టెక్నాలజీని వాడుకోవాలనే ఉద్దేశంతోనే
మనం ఈరోజు ఈ ప్రయోగం చేస్తున్నాం. డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఉపాధ్యాయ బోధనకు తోడుగా డిజిటల్ క్లాసెస్ కూడా ఉపయోగపడతాయి. టీచర్ చెప్పే విషయాలకు సప్లిమెంటేషన్ లభిస్తుంది. తద్వారా ఎక్కువ సమాచారాన్ని, ఎక్కువ సబ్జెక్ట్ను తెలుసుకోవడానికి వీలవుతుంది, అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ సబ్జెక్టులో విద్యార్థి ఇంకెక్కువ విషయాలు అవగాహన చేసుకొని విద్యా ప్రమాణాలు పెంచుకునే ఒక చక్కటి అవకాశం లభిస్తున్నది. ఈరోజు 3,352 పాఠశాలల్లో మనము డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభించుకుంటున్నాం. 2017 విద్యా సంవత్సరము ప్రారంభమయ్యే లోపు రాష్ట్రంలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలల్లో, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ను ఇంట్రడ్యూస్ చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు డిజిటల్ లిటరసీలో వెనుకబడిపోవద్దనే ఉద్దేశంతోనే అన్ని హై స్కూల్స్లో కూడా దశల వారీగా కంప్యూటర్ ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం, సిస్టమ్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణలో ఉన్న విద్యార్థి డిజిటల్ లిటరసీలో కానీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కానీ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో వెనుకబడవద్దు అనేదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వారి ఆలోచనకు అనుగుణంగా విద్యార్థులకు ఈ ఐసీటీని అందుబాటులోకి తీసుకొస్తున్నాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇవి ఉపాధ్యాయులను రిప్లేస్ చేయవు, ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ టీచింగ్ను సప్లిమెంట్ చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి తప్ప రిప్లేస్ మాత్రం చేయవు. కాబట్టి ఉపాధ్యాయుల టీచింగ్ తోడుగా ఇది అదనంగా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ విద్యార్థులకు ఉపయోగపడతాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా అందరినీ కోరుతున్నాను. ప్రధానంగా ఈరోజు ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంచ్ చేసే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, ప్రత్యేకంగా మన మినిస్టర్స్ కానీ, గౌరవ ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మేరకు వారి నియోజకవర్గాలలో పార్టిసిపేట్ అవుతున్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. వారికి తోడుగా జిల్లా కలెక్టర్సు, జాయింట్ కలెక్టర్సు, మన డిఈఓసు అందరూ కూడా అన్ని స్కూళ్ళల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగా నాకు సమాచారం ఉన్నది. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్, ఉత్సాహవంతులు, యువకులు మన కేటీ రామారావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు, ఐటీ శాఖ మాత్యులు శ్రీ కేటీ రామారావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చిన్నారి విద్యార్థులకి, అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి టీఎస్ క్లాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు, సుదీర్ఘ అనుభవంతో మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖని పూర్తి స్థాయిలో మరి ఒక అగ్రశ్రేణి మరి ప్రభుత్వ శాఖగా, ముఖ్యంగా విద్యార్థులకి, ఇంకోవైపు తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచి మేలు జరిగే విధంగా, నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేస్తున్న గౌరవనీయులు కడియం శ్రీహరి గారికి, అదే రకంగా మరి కార్యక్రమానికి విచ్చేసిన ప్రవీణ్ కుమార్ గారికి, జయేష్ రంజన్ గారికి, కిషన్ గారికి, శైలేష్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారికి అందరికీ, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మరి వివిధ పాఠశాలల్లో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, అదే రకంగా మంత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మాకు ముఖ్యంగా ఐటీ డిపార్ట్మెంట్కి ఇచ్చిన సందేశం ఒకటే: ప్రజలకు ఉపయోగపడని, సామాన్య ప్రజలకు ఉపయోగపడని సాంకేతికత అనేది నిష్ఫలం. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా ప్రపంచంలో ఈరోజు
మరి కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా వినియోగించుకొని సమాజంలో పేదవారు, అట్టడుగున ఉన్నవారు, ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నవారు వారందరికీ లాభాన్ని చేకూర్చే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అని చెప్పి వారు పదే పదే మాకు దిశానిర్దేశం చేయడం, దానికి అనుగుణంగానే మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దాదాపు రాష్ట్రంలోని 5400 పాఠశాలల్లో 3300 పైచిలుకు పాఠశాలల్లో ఈరోజు టీఎస్ క్లాస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. దీనికంటే ముందే మరి గ్రూప్ 2లో రాసిన దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులకి మన టీవీ ద్వారా దాదాపు 240 గంటల మరి వివిధ రకాల పాఠ్యాంశాలని కూడా మనం మన టీవీ ద్వారా బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. కేవలం మన టీవీ ద్వారా మన కేబుల్ ఆపరేటర్లందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు వారందరి సహకారంతో గతంలో కేవలం పరిమితమైన పాత్ర పోషించిన మన టీవీ ఈరోజు ఇంటింటికి కూడా చేరుకుంది అంటే కేబుల్ ఆపరేటర్లు మా సోదరులందరూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వ పక్షాన నా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన పాఠశాలల వైపు ప్రతి పాఠశాలకు కూడా ఈ ప్రసారాలు చేరుతూ ఉన్నాయంటే దానిలో కూడా మీ పాత్ర అద్వితీయం, మీ పాత్ర నిజంగా కూడా అందరం కూడా అభినందించదగ్గ పాత్ర అని చెప్పి కూడా మన కేబుల్ ఆపరేటర్ మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన టీవీని విస్తృతం చేయాలి, ఈరోజు విద్యార్థులకి మరి పెద్ద ఎత్తున దీనివల్ల లాభం జరగాలి అన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏవైతే మనం టీఎస్ క్లాస్ ద్వారా పాఠశాల విద్యార్థులకి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో రాబోయే రోజుల్లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన మరి వివిధ రకాల కార్యక్రమాలను కూడా మన టీవీ ద్వారా చేయబోతూ ఉన్నాం. అది పాలిసెట్ కానీ, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఎంట్రన్స్ కానీ, అదే రకంగా ఇతర పోటీ పరీక్షలు కానీ అన్నింటికి సంబంధించి కూడా మనం మన టీవీని విస్తృతంగా వినియోగించుకోబోతూ ఉన్నాం. దీంతో పాటుగా మనం ప్రస్తుతం మీరు క్లాసు జరిగే టైంలో ఏదైతే ఈ బ్రాడ్కాస్టింగ్ ఉంటుందో దీన్ని రిపీట్ టెలికాస్ట్ కూడా చేయబోతూ ఉన్నాం. తద్వారా మీరు ఒకవేళ పాఠాలు కనుక పాఠశాలలో విన్న పాఠాలు మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలన్నా, లేని పక్షంలో వినలేకపోయినా మళ్ళీ సాయంకాలం ఇంట్లో చూడాలనుకున్నా కూడా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు, అదే రకంగా మళ్ళీ తెల్లారి ఉదయం మళ్ళీ 6 నుంచి 8 గంటల వరకు కూడా ఈ టీఎస్ క్లాస్ ద్వారా ఈ మన పాఠాలు ప్రసారం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇందాక నేను చెప్పినట్టు అన్ని రకాల కార్యక్రమాలు, అన్ని వర్గాల ప్రజలను చేరే విధంగా మన టీవీ కార్యక్రమాలను విస్తృతం చేస్తాము. ఇప్పుడు మనం గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో టీఎస్ క్లాస్ ఏ రకంగానైతే ప్రారంభించుకున్నామో ఇతర గౌరవ మంత్రులు కూడా వారు తమ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన మెలకులు మరి వ్యవసాయ శాఖ ద్వారా రైతులకి, అదే రకంగా మరి మహిళా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, అదే రకంగా ఇతర కార్యక్రమాలు కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి ప్రభుత్వ కార్యక్రమాలు చేరవేయడం, అదే రకంగా ప్రభుత్వానికి మరి ప్రజలకి ముఖ్యంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మరి ఒక మేలైన వారధిగా నిలవడమే మన టీవీ లక్ష్యం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరి వేలాది మంది విద్యార్థులు ఎవరైతే, చిన్నారులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, టీఎస్ క్లాస్ ప్రారంభోత్సవ సందర్భంగా వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఈరోజు మొట్టమొదటి శాఖ ప్రభుత్వంలో విద్యాశాఖ వారు ఈ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఉప ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ సెక్రటరీ గారికి, కిషన్ గారికి, ప్రవీణ్ గారికి, ఇంకా విద్యాశాఖలో ఉండే అధికారులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా అల్టిమేట్ ఉద్దేశం ఒక్కటే, విద్యార్థులకి, తల్లిదండ్రులకి వారి మీద ఈరోజు విద్య అనేది మరి ప్రైవేట్ రంగంలో చాలా మరి ఎంత కాస్ట్లీ అయిందో అందరికీ కూడా తెలుసు. అలాంటి అవసరం లేకుండా నాణ్యమైన విద్యను, మంచి ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను ఇంటింటికి అందించడం, తద్వారా విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశాన్ని కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో మరి చొరవ చూపి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి సెక్రటరీ ఐటీ జయేష్ రంజన్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. Honorable Deputy Chief Minister and Minister for Education, Honorable Minister for Information Technology, my esteemed colleagues, distinguished guests, first of all I would like to convey my heartiest greetings to all the children, thousands of children in different schools whose lives are going to be changed forever, and I am sure they will all remember today's date as a milestone date for long times to come. Till yesterday all of you were receiving education in a conventional manner which we call the chalk and talk method, but today onwards you will notice a great change in the way education is being delivered to you. You will enjoy
attending your classes, which will have lots of animation, graphics, multimedia, and I'm very sure that today, while we are delivering this content from our side, using your own imagination, using your own creativity, you will also be able to come out with lots of content which we will be using to enrich what we have planned here. Digital technology has been proven to be a success in improving the learning levels of all children in different parts of the world, because we know that there are many concepts which are complicated in nature, and however good a teacher is, unless the teaching is aided by pictures, visuals, graphics, etc., the learning gets consolidated. And we have seen the tremendous success of online portals like Khan Academy, Baiju classes, etc., which have helped tremendously in children improving their learning levels, doing well in exams, and also understanding concepts from the very, very basic level. In fact, classes 6th, 7th, 8th, 9th and 10th are in a way very, very fundamental regardless of whatever profession you choose to become in the future. If you understand the basic concepts of all the subjects in these 5 classes, whichever profession tomorrow you choose to get into, this will stand you in very, very good stead. And there is no better way of learning these concepts than by using digital content. I am very happy that our Education Department of Telangana government has taken a very, very bold, in a way very revolutionary step to introduce digital classes under the TS class program in such a large number of schools. Typically, we see government agencies trying to test out new ideas by testing it in some 100 schools, 500 schools, 1000 schools. But our Deputy Chief Minister and the entire Education Department has motivated us to reach out to as many schools as possible. And as a result, we are able to cover 3,300 schools today. And I am very sure that by the end of the year, we should be able to reach all the high schools in our state. And from next academic year onwards, we will have not just one digital classroom, but many digital classrooms in our state. And tomorrow, when Telangana is recognized as a state which is on the forefront of digital technology revolution, the step that which we are all initiating today on the 16th of November will be remembered as a milestone step. I once again convey my greetings to all the students, all the teachers, everyone else who was involved in the success of this TS class, and let us hope that we continue to maintain very high standards and deliver the best digital content to our students. Thank you very much. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముగింపుగా CEO శైలేందర్ రెడ్డి గారు, శైలేష్ రెడ్డి గారు వారి ధన్యవాదాలు తెలియజేస్తారు. టిఎస్ క్లాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారు, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వోన్నత పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం, దూర విద్య ద్వారా నాణ్యమైన విద్య అందించడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందుందని చెప్పారు. అట్లాగే రాష్ట్రంలో చాలామంది మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, వారికి కొరత లేదు. వారికి ఉన్న విజ్ఞానాన్ని, వారికి ఉన్న అండర్స్టాండింగ్ని ఇతరులతో పంచుకోవడం కోసం మన టీవీ ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్న ఒక మంచి కాన్సెప్ట్స్తో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడు రాష్ట్రంలోని ఇతర పాఠశాలలో ఉన్న వారందరికీ కూడా చేరడం కోసం మన టీవీ ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. వారికి ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు. అలాగే గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి గారు, MAUD, ఇండస్ట్రీస్, కామర్స్ మంత్రి గారు, అనుక్షణం ప్రతిదినం మన టీవీ వెన్నంటే ఉన్నారు. మన టీవీని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఏ రకంగా అయితే కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేయండి అని మమ్మల్ని నిత్యం ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన టీవీ రాబోయే రోజుల్లో అనేక కొత్త కార్యక్రమాల్ని, ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమాన్ని, విద్యార్థులుంటే విద్యార్థులకు, హౌస్ వైఫ్స్ ఉంటే గృహిణులుంటే గృహిణులకు, వ్యాపారాలు చేసుకునే వారుంటే వ్యాపారాలు చేసుకునే వారికి, వ్యవసాయం చేసుకునే వారుంటే వ్యవసాయం చేసుకునే వారికి, ప్రతి ఒక్కరికి కూడా మన టీవీ ద్వారా వారి విజ్ఞానాన్ని పెంపొందించడం, వారికి సంబంధించిన వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ
చేయమని మాకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు మన టీవీ ద్వారా ప్రసారం చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యేటట్టుగా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలవంతులయ్యేటట్టుగా మన టీవీ తోడ్పడుతుందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అట్లాగే ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు అనుక్షణం వారు కూడా ఖచ్చితంగా మన టీవీకి కావాల్సిన విషయాలన్నింటిలోనూ ఏ రకంగానూ మన టీవీ వెనకబడిపోకూడదు, ఇతర ప్రైవేట్ ఛానల్స్తో సహా మనకు కూడా నిర్దిష్టమైన ప్రేక్షకులు ఉండాలి అని చెప్పి ఆయన కూడా అనుక్షణం వెన్నంటే ఉన్నారు. అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కిషన్ గారు గత 3 నెలలుగా తీవ్రమైన ఎక్సర్సైజ్ ఆయన చేయడం జరిగింది టీఎస్ క్లాస్కి సంబంధించి. ఈరోజు ఆ కార్యక్రమాన్ని మన టీవీ ద్వారా ప్రారంభించి ప్రేక్షకులందరికీ కూడా ఒకే సమయంలో దాదాపు 3,300 స్కూళ్ళల్లో ఉండే వారందరికీ కూడా ఒకే సమయంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందనేది నిర్దిష్టంగా చెప్పగలిగినారు. అట్లాగే ప్రవీణ్ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ గారు ఒక డైనమిక్ లీడర్. అనేక మార్పుల్ని మనం చూడడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఆ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. వారి అండ కూడా మన టీవీకి ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఇతర పాఠశాలలోని విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా మన టీవీ తోడ్పడుతుందని వారికి కూడా మనవి చేస్తున్నాం. అలాగే జనార్దన్ రెడ్డి గారు ఒక ఉపాధ్యాయులు, ఆయన కూడా మన టీవీకి సపోర్ట్గా ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఈ టీఎస్ క్లాస్ ద్వారా మీరు స్కూళ్ళల్లో ఉండేటప్పుడే ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రివైజ్ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం వీలైతే సాయంత్రము, ఉదయం వీలైతే మరుసటి రోజు ఉదయము ఈ కార్యక్రమాలను మళ్ళీ చూసి మీరు రివైజ్ చేసుకోవచ్చు. మన టీవీ ఒక ఆలోచన కూడా చేసింది. ఈ కార్యక్రమాలని ఆ వారంలో ప్రసారమైన కార్యక్రమాలన్నీ కూడా ఆదివారం రోజు టెలికాస్ట్ చేస్తే, ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి టెలికాస్ట్ స్టార్ట్ చేస్తే ఆ రోజంతా కార్యక్రమాలు వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా ఈ కార్యక్రమాన్ని మిస్ అయిపోయినట్టయితే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నట్టయితే పనికొస్తుంది అనుకుంటే ఆదివారం రోజు ఈ కార్యక్రమాలని చూడొచ్చు. అట్లాగే ఇన్ని రోజులు మీరందరూ ఇంట్లో టెలివిజన్లు కొనుక్కొని ఉన్నారు. ఇంట్లో ఉన్న టెలివిజన్లు ఉపయోగకరమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయో లేదో కానీ మన టీవీ మీ ఇంట్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకు మీకు అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మన కేబుల్ ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నారు మన టీవీ ఛానల్ని మీ ఇంటి వరకు తీసుకురావడం కోసం. ఒకవేళ మీ కేబుల్ ఆపరేటర్ కనుక ఈ ఛానళ్ళని మీకు అందుబాటులోకి తీసుకురానట్టయితే వారికి చెప్పండి, మన టీవీని సంప్రదించమనండి. మన టీవీకి వాళ్ళకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్తుంది. వాళ్ళు ఈ ఛానళ్ళు ప్రసారం చేసేటట్టుగా మన టీవీ తోడ్పడుతుంది. తద్వారా మీ ఇంట్లో మీరు మంచి కార్యక్రమాలను, విలువైన కార్యక్రమాలను చూసే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రులకు, అధికారులకు, అనధికారులకు, మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను.